మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 31వ కీర్తన 23వ వచనము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ప్రియ దైవజనమా, గడచిన సంవత్సరములలో మన జీవితాలలో దేనిని అధికముగా ప్రేమిస్తూ వచ్చామో కానీ ఈ నూతన సంవత్సరములో మనము గ్రహించవలసినది, భక్తిగల విశ్వాసులముగా, భక్తి చేస్తున్న వారముగా చెప్పుకుంటున్న మనము మొదటగా దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. అయితే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించే వారముగా మన జీవితాలలో ఉండాలి. అదేవిధంగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం యథార్థమైన మనస్సుతో ప్రేమించే వారముగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారి కోసం, మనుషుల మెప్పు కొరకు, దైవ సేవకుల మెప్పు కొరకు దేవుణ్ణి ప్రేమించడం కాదు, కానీ యథార్థముగా హృదయపు అంతరంగములో నుండి దేవుణ్ణి మనము ప్రేమించే వారముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలగాలి. అవును, మన దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఆయుష్ ఉన్నంత కాలం, మన జీవితకాల పర్యంతము ఆయన్ను ప్రేమించే వారముగా మన ఆత్మీయ జీవితము కొనసాగాలి. అట్టి రీతిగా ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞానుసారము జీవించడమే అని యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం ద్వారా మనం తెలుసుకొనవచ్చు. అవును, ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకొనుట ద్వారా మనము దేవుణ్ణి ప్రేమించగలము. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మన సహోదరులను ప్రేమించుట ద్వారా కూడా దేవుణ్ణి ప్రేమించిన వారమవుతాము. అవును, మన చుట్టూ ఉన్న వారి పట్ల ద్వేషాన్ని కలిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటే మనం అబద్ధికులమవుతాము. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు తమ తోటి వారిని కూడా ప్రేమించగలరు. చివరిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించడము అంటే మన జీవితాలలో 97వ కీర్తన 10వ వచనం ప్రకారం చెడుతనమును అసహించుకొనడమే. అవును, ఇంతవరకు నీ జీవితంలో ఏ చెడుతనానికి నీవు తావు ఇచ్చావో, వేటికి దేవుని కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చావో వాటన్నిటినీ విడిచిపెట్టాలి. నీ కన్నులతో చూస్తున్న చెడుతనమును, నీ చెవులతో వింటున్న చెడు మాటలను, నీ నోటితో పలుకుతున్న చెడు మాటలను, నీ చేతులతో చేస్తున్న చెడ్డ కార్యాలను, నీ పాదములతో వెళ్ళుచున్న చెడ్డ స్థలములను, దేవునికి విరోధముగా నీ జీవితములో ఉన్న చెడు ప్రవర్తనంతటిని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో నీవు రూపాంతరము చెందాలి. ప్రియ దైవజనమా, భక్తులము అని చెప్పుకుంటున్న మనము నిజమైన భక్తి గలవారమైతే ఆయన్ను ప్రేమించే వారముగా మన జీవితాలలో మనం ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ఇంతవరకు నీవు నీ ధనాన్ని ప్రేమించావా? నీ ఉద్యోగాన్ని ప్రేమించావా? నీ కుటుంబాన్ని ప్రేమించావా? నీ జీవిత భాగస్వామిని ప్రేమించావా? నీ బిడ్డలను ప్రేమించావా? నీ స్నేహితులను ప్రేమించావా? ఎవరిని ప్రేమించావో కానీ ఇక మీదట ఈ నూతన సంవత్సరంలో వారందరికంటే మిన్నగా, నీ జీవితంలో అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నీ ఉండాలని ఈ దినం దేవుడి వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను అంతే ప్రాణముగా శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమించగలవా? అట్టి తీర్మానము తీసుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, ఎవరైతే ఇది మొదలుకొని నిన్ను ప్రేమించాలని ఆశ కలిగి ఒక తీర్మానం తీసుకున్నారో అట్టి ప్రతి ఒక్కరిని నీ కరుణాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. నాయనా,
మీ ఆత్మ నడిపింపును వారికి దయచేయండి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, యథార్థ మనసుతో నీ ఆజ్ఞానుసారము జీవిస్తూ శాశ్వతమైన ప్రేమతో మా జీవితాలలో చెడుకు చోటివ్వకుండా మా చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తూ నిన్ను ప్రేమించే బిడ్డలుగా మా జీవితాలలో మేము ముందుకు కొనసాగడానికి మీ సహాయమును అందించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 30,000 మంది ఇశ్రాయేలీల చేత వెట్టి పని చేయించిన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.